ఈ మధ్య కాలంలో గత నేను నాకు తెలిసి నేను 2020 నుంచి ఉంటున్నాను హ్మ్. ఇక్కడ. సో, సారీ 2000 నుంచి ఉంటున్నాను. అంటే ఓకే. 25 ఏళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నాను నేను. హ్మ్. నేను ఎప్పుడు గూడా ఎంజీబీఎస్ మునిగిపోవడం గానీ, బ్రిడ్జిలు కొట్టుకుపోవడం గానీ నేను చూడలేదు. 2020లో గూడా మంచి వరదలు వచ్చాయి. అప్పుడు గూడా పెద్ద ఎత్తున. అప్పుడు గూడా చాలా కాలనీలు, లోతట్టు ప్రాంతాలు మునిగిపోయినాయి. హ్మ్. కానీ ఈ స్థాయిలో రావడం అనేది ఫస్ట్ టైమ్ అని చెప్పొచ్చు. నాకు తెలిసి కూడా. మామూలుగా ఇక్కడ ఉండే వాళ్ళు గాని చాలామంది చెప్పేదేమంటే 30 ఏళ్లలో ఎప్పుడూ ఇలా రాలేదు అని వీళ్ళు చెప్తున్నారు. అంటే ఆహ్, మెయిన్‌గా మూసీ పరివాహక ప్రాంతంలో మొత్తంగా మూసీ 55 కిలోమీటర్ల పరివాహక ప్రాంతం అంటే వైపు పొడుగుంటది. ఈ మూసీ ఏరియాలో ప్రధానంగా ఓల్డ్ సిటీ వైపుగా ఈ వరదలు వచ్చినట్టుగా తెలుస్తుంది. హ్మ్. ఆహ్, మొత్తంగా 12 కాలనీలు మునిగిపోయినాయని చెప్తున్నారు. మలక్పేటలో 10 కాలనీలు, అంబర్పేటలో 2 కాలనీలు. 10 కాలనీలు సమూలంగా అంటే కొన్ని చోట్ల 13 అడుగుల ఫీట్‌కి నీళ్లొచ్చేసాయని చెప్తున్నారు. దాదాపు 2000 ఆహ్, మంది పైన నిరాశ్రయులైపోయారని చెప్తున్నారు. హ్మ్. ఒక 6 బ్రిడ్జెస్ కొట్టుకుపోయినాయి. ఎంజీబీఎస్ దగ్గరుండే లెఫ్ట్ బ్రిడ్జి, రైట్ బ్రిడ్జి కావచ్చు, పురాణా పూల్ దగ్గర ఉండే బ్రిడ్జ్ కావచ్చు, చాదర్ఘాట్ దగ్గర కాజ్వే ఉంటుంది, లోవర్ బ్రిడ్జ్ అంటారు దాన్ని, అది కావచ్చు, ఇలా మూసారాంబాగ్ కన్స్ట్రక్షన్లో ఉన్న అండర్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ కావచ్చు, ఇవన్నీ కూడా కొలాప్స్ అయిపోయినాయి. దాదాపు 2000 ఇళ్ళు డ్యామేజ్ అయిపోయినాయి. చాలామంది వేలాది మంది ఆ, వాళ్ళకి లైవ్లీహుడ్ డిస్టర్బ్ అయిపోయింది. హ్మ్. వేజ్ లేబర్స్ వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళకి లైవ్లీహుడ్ డిస్టర్బ్ అయిపోయింది. అట్లాగే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ఇప్పటి వరకు ఎప్పుడు మునిగింది లేదు. అది దాంట్లోకి విపరీతంగా నడుములో నీళ్ళు వచ్చేసి ఆ విజువల్స్ అంతా వైరల్ అవుతున్నాయి. అక్కడ దసరా బతుకమ్మ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఊర్లకు పోయేవాళ్ళు 2000 మంది ప్యాసింజర్స్ దారాలు కట్టి వాళ్ళు బయటికి వెళ్ళడం కనిపిస్తుంది. అంటే ఒక అతిపెద్ద ప్రమాదంగా మనం చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలో, ఈ 5 ఏళ్లలో అయితే. ఓకే. సో 2020లో వచ్చిన తర్వాత అయితే దీనికి కారణం ఏంటి అనేది చూసినప్పుడు మనకి టీజీడిపిఎస్ అంటారు, అంటే తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ. హ్మ్. వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం అతి రెయిన్ ఎక్కువ పడ్డం అనేది వాళ్ళు చెప్తున్నారు. ఆ, మనకు తెలంగాణలో మామూలుగా 594 మిల్లీమీటర్లు పడుతుంది జూన్ సెప్టెంబర్ పీరియడ్లో. 594 మిల్లీమీటర్ల వర్షం పడుతుంది. ఓకే. కానీ ఇప్పుడు ఈ జూన్ సెప్టెంబర్లో 907.8 మిల్లీమీటర్లు పడింది. అంటే ఆల్మోస్ట్ డబుల్ పడింది వర్షం. హ్మ్. మామూలుగా మనకి ఒక హైదరాబాద్లోనే 756 మిల్లీమీటర్ల వర్షం పడింది ఈ పీరియడ్లో, జూన్ సెప్టెంబర్ పీరియడ్లో. ఇది చాలా ఎక్కువ కాబట్టి ఎఫెక్ట్ అంటున్నారు. దీనికి కారణం ఏంటంటే డిప్రెషన్ స్టార్ట్ అయింది. అది తెలంగాణ నుంచి మరాఠవాడ వైపు వెళ్తుంది. అది కురవడం వల్ల, దానివల్ల వర్షాలు పెరిగాయి అనేది వీళ్ళు చెప్తున్నారు. ఓకే. ఇక రెండవ కారణం రిజర్వాయర్స్. ఇటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. ఉస్మాన్ సాగర్లో మామూలుగా ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది ఎక్కడికి వెళ్ళిపోయిందంటే 1790 ఫీట్కి చేరుకున్నది. హిమాయత్ సాగర్లో 1763 ఫీట్కి వెళ్ళిపోయింది. ఆ, దాదాపు ఉస్మాన్ సాగర్లో 12,600 క్యూసెక్కుల వాటర్ చేరిందనమాట. హ్మ్. అందుకని నైట్ 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళు 15 గేట్స్ ఉస్మాన్ సాగర్లో లేపేశారు. అది కూడా 9 ఫీట్లకి లేపారు. 9 ఫీట్లు ఎత్తి లేయడం వల్ల వాటర్ ఫుల్గా వచ్చేసింది. అట్లాగే ఆ, హిమాయత్ సాగర్లో కూడా మొత్తం 17 గేట్లు ఉంటే 9 గేట్లు లేపేశారు. సో ఈ 9 గేట్లు, ఇది ఒక 15 గేట్స్, 24 గేట్స్ ఒక్కసారిగా రెండు రిజర్వాయర్లో లేపడంతో ఆ నీళ్ళంతా ఒక్కసారిగా మూసీలోకి వచ్చింది. మామూలుగా మూసీ ఒకప్పుడు 2 కిలోమీటర్ల వెడల్పు ఉండేది, ఇవాళ మీటర్ల వెడల్పుకి వచ్చేసింది ఆక్యుపేషన్స్ చేయడంతో. హ్మ్. అది ఏమవుతుంది, మూసీ నది బాగుంటే అది కరెక్ట్గా ఉంటే మూసీలోకి వెళ్ళి మూసీలో వెళ్ళేవి. ఇప్పుడు అదేమైంది, మూసేశారు కాబట్టి, ఆక్యుపేషన్స్ జరిగిపోయినాయి కాబట్టి అది జనావాసాల మీదకి వచ్చేసి, బ్రిడ్జిల మీదకి, జనం మీదకి వచ్చేసి బస్సులు, కార్లు, బస్సులు కొట్టుకోవడం నేను మామూలుగా చూడలేదు. బస్సులు కూడా కొట్టుకుపోయినాయి ఈసారి. హ్మ్. కార్లు అయితే చెప్పాలి, మళ్ళీ వందల వందల కార్లు, వెహికల్స్ అన్ని కొట్టుకుపోయినాయి. ఇంకా
ఇంకా వస్తువుల డ్యామేజ్ దాని కాస్ట్ ఇంకా లెక్క వేయలేదు. సో ఈ ఈ 2 కారణాలు ప్రధానంగా రెయిన్ ఎక్కువగా పడ్డము. రెండోది ఈ గేట్లని తెరిచి హెచ్చరిక ముందస్తు హెచ్చరిక జారీ చేసి ఖాళీ చేయకుండా వదిలేయడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఇది మ్యాన్ మేడ్, ఇది వర్షం పడి ఉండొచ్చు కానీ దాన్ని ముందస్తుగా జాగ్రత్త చేయకుండా చేశారనేది చెప్తున్నారు. కేటీఆర్ కూడా అదే విమర్శిస్తున్నాడు. కేటీఆర్ విమర్శిస్తున్నా అంటే ఈ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏదైతే మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు అని తెలుగులో అంటారో ఆ ప్రాజెక్ట్ని 1,50,000 కోట్లు